రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక విద్యా రంగంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలో రాగానే ఏదైతే విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం, ప్రతి విద్యార్థికి న్యాయం చేసేందుకు మేము తోడ్పాటు అందిస్తామని పదే ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ఓవరితో దంపులు దంపారు. విద్యాశాఖ మంత్రి అయితే నారా లోకేష్ గారు అయితే యువకుల పాదయాత్ర సందర్భంగా ఇదే మన కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంలో ఏదైతే కృష్ణా యూనివర్సిటీలో మౌలిక వసతులు కేటాయిస్తామో, ఫీజు రిమెంట్స్ మేము కల్పిస్తాము, ఫీజులో తీసుకొచ్చిన 77 జీవో నెంబర్ మేము రద్దు చేస్తామని చెప్పి ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తాను ఇదే మచిలీపట్నం కేంద్రంగా యువకుల పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభలో చెప్పిన విద్యాశాఖ మంత్రి వారు ఇవాళ గద్దెకెక్కి సంవత్సరాల పైన అవుతున్నా ఈ రోజుకి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ఒక్కటంటే ఒకటిగా మీరు పరిష్కరించలేదు. ఎన్నికల్లో సూపర్ 6 హామీ అన్నారు.